గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు థింక్ అగైన్. నా పేరు లుంబిని. విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి టుడే వీ హ్యావ్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ నరసింహారావు గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. నమస్తే అమ్మా. సార్, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు విమెన్ కెరియర్ని రీస్టార్ట్ చేయడం ఎలా దాంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో బేసిక్గా పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటారు లేడీస్. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ చాయిస్. కాకపోతే మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎలా రీస్టార్ట్ చేయాలి, ఆ ప్రాపర్ ప్లాన్ ఎలా చేసుకోవాలంటారు? థింక్ అగైన్ లాగా రీస్టార్ట్ అగైన్. ఎస్, అంటే ఒక ఉమెన్ లైఫ్లో బయలాజికల్గా, సైకలాజికల్గా చాలా చేంజెస్ ఉంటానే ఉంటాయి. అంటే ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి జీవి కాబట్టి స్త్రీ అన్నది ప్రతి క్షణం కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన సహనం కావచ్చు, ఓర్పు కావచ్చు, అబ్జర్వేషన్ స్కిల్స్ కావచ్చు. దానివల్ల వాళ్ళు బాగానే కోపప్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే గత 500 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రగతి గత 50 ఏళ్లలో జరిగింది. అంటే ఈ ప్రెషర్ అంతా కూడా ఈ యొక్క జనరేషన్ మీద పడుతోంది. ఆ పడడంలో ఎక్కువగా స్త్రీ మీద పడుతోంది. కాబట్టి స్త్రీ ఏంటంటే తను తాను సంభాళించుకోవాలి, తనను తాను నిలదొక్కుకోవాలి, తనతో పాటు కుటుంబాన్ని చూసుకోవాలి, సమాజంలో ప్రముఖ పాత్ర వహించాలి, తనకున్నటువంటి ఆశలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం తను కూడా కృషి చేయాలి. వీటన్నిటికీ పరస్పర సహకారం కోరుకుంటూ ఉండాలి. తన పెర్ఫార్మెన్స్లో ఎక్కడ లోటు రాకూడదు. ఇన్ని పనులు ఉన్నాయి. ఇవన్నీ చేయడంలో మీరు అన్నట్టుగా రీస్టార్ట్ ఒక్కసారి కాదు, చాలాసార్లు చేస్తున్నారు పిల్లలు. చదువుకునేటప్పుడు ఏం చదువుకోవాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసిన తర్వాత పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, పెళ్ళి ఇప్పుడు చేసుకున్న తర్వాత పిల్లల్ని ఎప్పుడు కనాలి, ప్రతిసారి కూడా రీస్టార్ట్ అనే అవుతుంది. అది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. అది ఎట్లా స్టార్ట్ చేయాలి? మీరు చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, ఉద్యోగం వదిలేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు, వివాహం జరిగింది, ఉద్యోగం మానేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాన్ని మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయాలి. దానికి ఎట్లా స్టార్ట్ చేయాలి అన్నది తనకు స్టార్ట్ చేసే ముందు కుటుంబం అంతా కూడా తన ఒక అవలోకనం చేసుకోవాలి. అంటే దానిపైన పూర్తి అవగాహన తనకు ఉండాలి. దీన్ని ఎప్పుడు ఎట్లా నేను టైం ఇవ్వగలగాలి, ఎక్కడ ఇవ్వగలగాలి, ఎలా ఇవ్వగలగాలి, అంటే క్వాలిటీ టైం అంటారు. ఇప్పుడు క్వాలిటీ టైంని చూస్ చేసుకోవాలి. అంటే 24 గంటలు ఇంట్లో ఉన్నప్పుడు అలవాటైంది. 24 గంటలకి ఇంట్లో ఉన్న 4 పనులని స్ట్రెచ్ చేయడం అలవాటు అయిపోతుంది. జనరల్గా ఈ హౌస్లో ఉండేటువంటి హౌస్ వైఫ్స్ చాలా ఉన్న అలవాటు ఏంటంటే, ఇంట్లోనే ఉంటా కదా, ఈ పని తర్వాత చేద్దాంలే, కాసేపు ఆగి ఇంకో కాసేపు అది చేద్దాంలే అని గంటలో చేయాల్సిన పనో 2 గంటలో చేయాల్సిన పనో ఒక 6-7 గంటలు నిదానంగా చేయొచ్చులే అని న్యాచురలే, తప్పేం లేదు. ఇది ఓకే, రిలాక్స్డ్ వే ఆఫ్ వర్కింగ్ అలవాటు అయ్యింది. మరి అందులోంచి ఇప్పుడు డెడికేటెడ్, టోల్డ్ బై సమ్వన్, ఎవరో చెప్తారు నువ్వు ఏ పని చేయాలో, ఎప్పటికి చేయాలో, ఎలా చేయాలో కూడా చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. కెరీర్కి వెళ్ళేటప్పుడు హౌస్లో నువ్వు 6 లేవు, ఎవరో చెప్పక్కర్లేదు, నీకు నువ్వు ప్లాన్ చేసుకుంటావు. ఎప్పుడు చేయాలో కూడా ఎవరు చెప్పక్కర్లేదు, మనం ప్లాన్ చేసుకుంటాం. ఈ రకంగా ఇప్పటివరకు సమయం కావచ్చు, పని కావచ్చు, అన్నీ తన యొక్క చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక రకంగా తన ఫ్రీడమ్ కోల్పోతుందని విషయం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కుటుంబం ఉన్న ఆలోచనలు కానీ, కుటుంబం గమనించినటువంటి ఏదైనా సమస్యలు కానీ ఆఫీస్లో రాకుండా, తన యొక్క పనికి అంతరాయం కలగకుండా చూసుకున్నటువంటి మానసిక స్థైర్యాన్ని కుటుంబ సభ్యుల ద్వారా ఆ సపోర్ట్ని తీసుకోవాలి. అట్లా అది 2వది. 3వది, వర్క్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కొత్తగా ఉంటాయి. కొత్త పని కావచ్చు, కొత్త మనుషులు కావచ్చు, అక్కడ మళ్ళీ కొంతమంది స్నేహితులు అయ్యేంత వరకు, ఆ పని అలవాటు అయ్యేంత వరకు తను చాలా అప్రమత్తంగా, చాలా నేర్చుకునే లెర్నింగ్ మోడ్లో ఉండాలి. ఇక్కడ నాకు ఉద్యోగం, నేను ఇంట్లో నేనే బాస్ని, నా ఇష్టం వచ్చినట్టు చేసుకోగలిగాను, నా మాటే నెగ్గింది, ఇక్కడ కూడా అలాగే ఉంటానంటే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఆ స్ట్రెస్ మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇప్పటివరకు ఇల్లు బాగానే ఉన్న ఇల్లు ఇప్పుడు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో ఇది కూడా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్న తర్వాత రోజంతా పనిచేసిన తర్వాత టెన్షన్ ఎక్కడైనా పనన్నా టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్ని అక్కడికక్కడ వదిలేసి రాగలగాలి. ఇంటికి దాన్ని తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఎందుకంటే అక్కడ సమస్య ఏంటో ఇంట్లో వాళ్ళకి తెలియదు, అవును. ఎక్కడ అప్సెట్ అయ్యారో ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎందుకు అప్సెట్ అయ్యారో తెలియదు, ఎవరి వల్ల అప్సెట్ అయ్యారో తెలియదు. కాకపోతే అలాగా టెన్షన్ ఇంటికి తీసుకురాకుండా ఇంటికి వచ్చాక తను తట్టుకోలేని టెన్షన్ ఉన్నట్లయితే తన భర్తతోనో వారితో షేర్ చేసుకొని కూల్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకొని దాన్ని ఆ రోజుకి సమస్య పోయేలా చేయాలి. చెప్తాంలే నెమ్మదిగా, ఏముందిలే రేపు ఎల్లుండి చూసుకుందాంలే, పర్లేదు అనుకుంటే అలా వెళ్తే ఏమవుతుందంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ స్ట్రెస్ పెరిగిపోయి బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. ఓకే. సో వన్స్ బిహేవియరల్ చేంజెస్ వస్తే ఎదుటి వాళ్ళకి దాన్ని ఏమంటారంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే వాళ్ళు ఊహించాలి, అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ అయిపోతుంది. వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. ఆ బ్యాగేజ్ అంతా వాళ్ళ మైండ్ లో ఉండి వాళ్ళ బిహేవియర్ మారిపోయింది అనుకోండి, సడన్ గా ఎదుటి ఉన్న వ్యక్తికి, లైఫ్ పార్ట్నర్కి ఈవిడితో ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలో, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఎలా మాట్లాడినా ఫ్లేర్ అప్ అయిపోతుంటారు. రీజన్ తెలీదు, హిడెన్ గా ఉన్నటువంటిది అలాగా ఫ్లేర్ అప్ అయిపోయి అలాగా స్టాకప్ అయిపోయిన టెన్షన్ వాళ్ళని బిహేవియర్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది అనమాట. ఓకే. సో ఈ 4 విషయాలు కనుక ప్రథమంగా వాళ్ళు కనుక ఆలోచించుకొని కాంటెంప్లేట్ చేసుకుంటూ ఉంటే పెద్ద విషయం కాదమ్మా. యాజ్ యు సెడ్, రీథింక్ అలాగో రీడూ చేస్తున్నారు కాబట్టి దే హ్యావ్ టు మేక్ ఇట్ 100%. ఓకే. సో యూజువలీ ఇట్లా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే వాళ్ళకు నాట్ జస్ట్ వర్క్ ప్లేస్కి వెళ్ళి చేయడం కాకుండా ఎమోషనల్గా కూడా అట్ ద సేమ్ టైం ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా చేంజ్ అవ్వాలి కదా. సో ఆ షిఫ్ట్ ఎట్లా చేసుకోవాలి అసలు ఇంతకి? అదే ఆల్రెడీ నేను కవర్ చెప్పాను మీకు. ఇప్పటి వరకు తన ఇంట్లో తనే బాస్, అవును, తన ప్లానింగు తనకు కావాల్సినప్పుడు చేసుకునేది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో పనులన్నీ కూడా ఎలా చేయాలి, ఎప్పటికప్పుడు చేయాలి లిస్ట్ రాసుకోవాలి. ఇప్పుడు తను కంప్రెస్ చేయాల్సి వస్తుంది అంతా కూడా. అంటే రోజంతా చేయాల్సిన పని వాళ్ళు మార్నింగ్ 10-9 కల్లా కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ముందు యూ హ్యావ్ టు లిస్ట్ అవుట్ ఆల్ ద వర్క్స్ దట్ షుడ్ బి డన్ బై 9 o'clock. ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు. ఇక్కడ మళ్ళీ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. హౌస్ మేడ్ దొరకాలి, మేడ్ సరైన టైంకి రాకపోవచ్చు, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని అక్కడ వదిలేయగలిగే పరిస్థితిలో ఉండగలగాలి. లేదు, అటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఓకే. అంటే ఏంటి, ఫస్ట్ వర్క్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇంట్లో తనకున్న వర్క్ని ఆర్డర్లో పెట్టుకొని, ఒకవేళ అది ఆర్డర్ తప్పినా కూడా దాని పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఇది ఇలాగే ఉంటుంది, నో ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్ విత్ ఇట్ అనుకొని కూల్ మైండ్తో బయటకు వెళ్ళాలి. అందుకనే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, మార్నింగ్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ డిస్టర్బ్ అయిన మైండ్ ఆ రోజులో మొత్తం కూడా మనకి సరిగ్గా అన్ని ప్రాబ్లమ్సే క్రియేట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని చూసే ఉంటారు, చాలామంది డ్రైవ్ చేస్తూ సినిమా పాటలు పెట్టుకుని అవి పెట్టుకుని వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ వింటూ ఆఫీస్కి చేరుకుంటూ ఉంటారు. అదొక కారణం. కానీ దీనికన్నా ముందు ఇంట్లోనే ఆ యొక్క పరిస్థితి మెంటాలిటీ కనుక మనం తెచ్చుకున్నట్లయితే దానికి ఏం చేయాలంటే మార్నింగ్ లేవగానే పీస్ఫుల్ మ్యూజిక్ తనకు నచ్చింది, సినిమా పాటలు అలాంటివి కాదు. ఇప్పుడు నేను అదే చేసి వచ్చాను. చూసారా, ఎమోషనల్గా కాకుండా లైట్ మ్యూజిక్స్ ఉంటాయి, ఫ్లూట్ కానీ లేకపోతే సంప్లా వీణ కానీ అట్లాంటివి ఉంటాయి. లిరిక్స్ ఏదన్నా మంచి లిరిక్స్ ఉంటాయి, వాటిని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పెట్టుకొని అలా మీరు పనులు చేసుకుంటూ ఉంటే మీ మైండ్ ఎప్పుడు కూడా అలాగా పిల్లవాడిని పడుకోబెట్టి మన పనులు చేసుకుంటున్నట్టుగా మన మైండ్ కూడా శుభ్రంగా కూల్గా ఉంటుంది. పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. దే డోంట్ లూజ్ దేర్ కూల్నెస్ వైల్ గోయింగ్ టు ఆఫీస్. అదొకటి చేయాలమ్మా. సో పనిని కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ని డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఈ రెండూ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి తను లేని లోటుని పూర్తి చేయగలగాలి. అంటే వైల్ గోయింగ్ ఆఫీస్ వాళ్ళకి చెప్పగలగాలి, నేను ఒక బాధ్యత మీద వెళ్తున్నాను. పిల్లలు ఉన్నారనుకోండి, నువ్వు చక్కగా స్కూల్కి వెళ్తున్నావు కదా, స్కూల్కి వెళ్ళడం నీది ఒక బాధ్యత. అక్కడికి ఎందుకు వెళ్తున్నావు గుర్తుపెట్టుకో, చదువుకోవడానికే వెళ్తున్నావు. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను కదా, నేను ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, పని చేయాలి కదా. నేను పని చేయాలంటే నువ్వు బాగా చదువుకుంటే నేను బాగా పని చేయగలుగుతాను. గివ్ కూల్ మెసేజెస్ టు యూ ఫ్యామిలీ మెంబర్స్, సో దట్ ఏమవుతుందంటే మీకు ఇక్కడ టెన్షన్ ఉండదు. అంటే ఒక మంచి మెసేజ్తో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని మార్నింగ్ బయటికి పంపించగలగాలి. అప్పుడు షీ విల్ బి ద బెస్ట్, ఏం చెప్పాలంటే గృహిణి అనొచ్చు, ఒక ఎంప్లాయీ అనొచ్చు, ఇక్కడే కాదు ప్రతి చోట సక్సెస్ అవుతుంది అమ్మాయి. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఆ డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కూల్గా, అంటే ఓన్లీ ఎట్ ఎ టైం 1 డే గురించి ఆలోచించాలి, ఎక్కువ బ్యాగేజ్ పెట్టుకోకుండా, అంటే ప్రాపర్గా హ్యాపీగా కూల్గా వెళ్ళిపోతుంది అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.